లలిత కిచెన్ స్టోరీస్ అండి. ఇదిగోనండి, మనం డయాబెటిస్ ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే నేను మీకు చేసి చూపిస్తాను. మన కిచెన్లో దొరికేవి మనం డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవచ్చండి. మెంతులు ఎండబెట్టుకోవాలండి ఇవన్నీ. తర్వాత సోపు, జీలకర్ర అండి, వాము, నల్ల జీలకర్ర, ఇవన్నీ కలుపుకొని 1 గంట 2 గంటలు ఎండబెట్టుకుంటే చాలండి. మళ్ళీ దీన్ని నేను చూపిస్తాను. వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళనండి, రాత్రికి గోరువెచ్చని నీళ్ళు 1 స్పూను కలుపుకొని త్రాగండి. తాగితే మీకు 1 వారం రోజుల్లోనే డయాబెటీస్ కంట్రోల్ అయ్యిద్ది. మీరు రిపోర్ట్లు చెక్ చేసుకుని చూసుకోండి, షుగర్ కంట్రోల్ అవుతుంది. చూడండి, ఇట్లా మెత్తగా రుబ్బుకోవాలి, మిక్సీ వేసుకోవాలి. చూడండి, మిక్సీ మెత్తగా వేసాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి. నేను మొలకాకు పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఈ మొలకాకు పౌడర్ ఎండలో ఎండకూడదండి, నీళ్ళలో ఎండబెట్టుకోవాలి. ఈ కప్పు నిండా కలుపుకోవాలి. తర్వాత ఒక బాటిల్లోకి తీసుకోవాలండి. వేడి నీళ్ళు కాసి గోరెచ్చగా మొలకాకు పౌడర్ అండి, గోరువెచ్చని నీళ్ళు అండి. గోరువెచ్చని నీళ్ళలో ఈ పౌడర్ మొత్తం కలుపుకోవాలండి. మనం తయారు చేసుకున్న పౌడర్ కలుపుకొని ఉదయం పూట 1 గ్లాసు, రాత్రిపూట 1 గ్లాస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత 1 వారం తీసుకోండి. వారం తీసుకున్నాక మీరు షుగర్ టెస్ట్కి వెళ్ళండి. అప్పుడు రిపోర్ట్స్ మీకే తెలుస్తుంది, రిజల్ట్స్.